ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నందికొట్కూరు ముఖద్వారమైనటువంటి పోతిరెడ్డిపాడు హెక్టర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా ఇవాళ జలాలు వెళుతున్నాయి. ఆనాడు నందికొట్కూరు ప్రజలు చేసినటువంటి త్యాగాలు ఈ రోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు రావడం వల్ల ఈ రోజు అంతా కూడా మనకున్నటువంటి ఎడారులంతా కూడా సస్యశ్యామలైనటువంటి పరిస్థితి. దీనికి కారకులు అన్న చెప్పినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన వేసినటువంటి పునాదులు రాయలసీమ ప్రజల ముఖ చిత్రాలే మారిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు చూడండి, దాంతో పాటు హెచ్ఎన్ఎస్ ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నేను నీళ్లు తీసుకెళ్తున్నా అని చెప్పి ట్యాంకర్లు తీసుకుపోయి ఖాళీ చేశాడు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి 3,000 కోట్ల పైచిలుకుతోని హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఎక్కడైనా సరే బ్రీచెస్ పడకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు మా ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టింది. ఇది చాలా శుభతరుణం. ఎందుకంటే గత సంవత్సరము జూలై 27వ తారీఖున పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీళ్లు వదిలాం. ఇక్కడ వచ్చేసి బాణకచెర్ల రెగ్యులేటర్ 28వ తారీఖు పోయిన సంవత్సరం 28వ తారీఖు వదిలాం. కానీ ఈ రోజు 21 రోజు ముందే ప్రజలకు ఇవాళ నీళ్ళు అందించే కార్యక్రమానికి మా ప్రభుత్వానికి వరుణ్ కూడా సహకరించాడు. మంచి ప్రభుత్వానికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. కాబట్టి ఏదో మోసాలు చేసి దగాలు చేసి సొంతంగా సంపాదించుకుని పోవాలనుకున్నట్టు వాళ్లకు కాలం చెల్లిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినారు. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని రైతాంగం అంతా కూడా వినియోగించుకొని మంచి పంటలు వేసుకొని పాడి పంటలు వేసుకొని బాగా దిగుబడులు చేసుకుని సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.